సెక్యులర్ పాఠాలు మనకు చెప్తున్న పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. భారత్ సెక్యులర్ కంట్రీ అంటూ మన మీద రుద్దుతూ ఇక్కడ అశాంతి ఉంది అని వాళ్లే అంటారు, ఇక్కడ స్వేచ్ఛ లేదు అని వాళ్లే అంటారు, మైనారిటీలకు అసలు ఎలాంటి రక్షణ లేదు అని మాట్లాడుతూ ఉంటారు. వారికి వత్తాసు పలుకుతూ ఉంటారు ఈ ఎర్ర జర్నలిస్టులు. వీళ్లకు కనువిప్పు కోసమే ఎవ్వరూ ఇప్పటి వరకు చెప్పని విషయాలు, ఎప్పుడు ఎక్కడ ఏ పాఠ్యాంశాల్లో కూడా రాని విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. అసలు 7 కాంటినెంట్స్ అంటే 7 ఖండాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 7 ఖండాల్లో అంటే ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్న దేశాలు ఇవే కదా, 7 కాంటినెంట్సే కదా. ఈ 7 కాంటినెంట్స్ అది ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా సరే ఈ 7 కాంటినెంట్స్లో ఉన్నది ఏ దేశంలో అయినా సరే 3 ఉంటాయి. ఏంటిదవి? 1 కల్చర్, 2 రిలీజియస్, 3 హెరిటేజ్ అంటే సంస్కృతి, సాంప్రదాయం, మతం. వీటినే ఆచరిస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న ఈ 3 సంస్కృతి, సాంప్రదాయం, మతం 3 భాగాలుగా చూడాలి, అంటే 3 ప్రాంతాలుగా చూడాలి. అవి ఏ ఏ ప్రాంతాలు అంటే 1 భారతదేశం, 2 ఇజ్రాయెల్, 3 ఈజిప్ట్. అంటే భారతదేశం ఏం పాటిస్తుంది? మొదటి నుంచి సనాతనాన్ని, హిందూ, సిక్కు, జైనిజం. అలాగే 2 ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ఏం చేస్తుంది? అక్కడ యూదులు, క్రిస్టియన్లు ఇలా 2 మతాలని, సాంప్రదాయాలని వాళ్ళు పాటిస్తారు. అలాగే 3 ఈజిప్ట్. ఈజిప్ట్ అనే దాన్ని మిస్టిక్ అంటారు, అంటే ఒక మార్మిక దేశం, పిరమిడ్స్ ఉన్న దేశంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రేమికులు, చైనా మిత్రులు, మన సోకాల్డ్ జర్నలిస్టులు అంటూ ఉంటాను కదా నేను, వాళ్ళు భారత్లో మైనారిటీలకు రక్షణ లేదని, కాంగ్రెస్ ఉన్నప్పుడే చాలా బెటర్ అని, కాంగ్రెస్ పద్ధతిని బీజేపీ అవలంబించడం లేదు అని, స్వేచ్ఛ లేదు 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 అంటూ వగలి ఏడుపులు ఏడ్చే కొందరికి చెప్తున్నాను. కాంగ్రెస్ ఏంటి అసలు? కాంగ్రెస్ పుట్టడానికి ముందే 2000 సంవత్సరాలకి ముందే అసలు భారతదేశం ఏం చేసింది, మన సనాతనం గొప్ప ఏంటి, సెక్యులర్ కంట్రీ అని కొత్తగా పాఠాలు చెప్పి ఇది అవునా కాదా అని ప్రతిరోజు పొడుస్తూ మాట్లాడుతున్న అనేక మందికి 2000 సంవత్సరాల కిందకి అంటే దాని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అసలు భారతదేశం ఎలాంటి పద్ధతిని ఆనాడు అవలంబించింది అంటే ఫస్ట్ మన సనాతన గొప్పతనం తెలియాలి. అఖండ భారతదేశం గొప్పతనం ఏంటో మీకు ఈ స్టోరీ చెబితే అర్థమవుతుంది. ఏ దేశస్థుడు ఏ కల్చర్తో వచ్చినా కడుపులో పెట్టుకుంది మన భారతదేశం. రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఏమాత్రం లేనిది, కులాలకి మతాలకి అతీతంగా ఎంతో మందిని ఆదుకుంది ఆనాడే మన భారతదేశం, మన సనాతనం. అదేంటో చెప్తా వినండి. ఇక్కడ ఇజ్రాయెల్ కథ చెప్పాలి. ఇజ్రాయిల్లో యూదులు ఉండేవాళ్ళు, వారిని జూష్ అని కూడా అంటూ ఉంటారు. వీరిపైన ముస్లిం అరబ్బులు దాడి జరిపి యూదుల పవిత్ర దేవాలయం ఏదైతే ఉందో దాన్ని సాల్మన్ టెంపుల్ అంటారు, దాన్ని కూల్చివేసి వారిని వారి దేశంలోనే లేకుండా నిట్ట నిలువున వారిపై మారణకాండ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న యూదులు అంతా కూడా శరణార్థులుగా ఉన్న పళంగా అన్ని వదిలిపెట్టి ఏదో ఒక దేశానికి పారిపోయారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళపైన ఏదో ఒక జెనసైడ్ జరుగుతూనే వచ్చింది. వారి పట్ల డిస్క్రిమినేషన్ ని అనేక దేశాలు చూపిస్తూనే వచ్చాయి. అలాగే అనామకుల జీవితాలుగా అంటరాని వారిగా చూడడం వల్ల వారు కట్టుకున్న గూడు నీడే కాదు కన్న దేశాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితుల్లో ఎలాంటి అంటరానితనాన్ని కూడా భరిస్తూ అనేక దేశాల్లో ఉన్నారు. అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ యూదులు సంతోషంగా బతికింది ఎక్కడో తెలుసా? ఒక్క మన భారతదేశంలోనే. ఆనాడు భారత్కి వచ్చిన యూదులను మన దేశం అంతే గౌరవం ఇచ్చి హక్కును చేర్చుకుంది, వారిని వారిలానే బతకనిచ్చింది. మన దేశం 102 ఏళ్ళు కాదు వాళ్ళని భరించింది, వాళ్ళని మోసింది. ఏకంగా 2000 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చింది మన భారతదేశం. వాళ్ళంతా ఎక్కడ నివసించారంటే తిరువనంతపురంలో, కొచ్చిలో, కొట్టాయంలో, చెన్నైలో, అలాగే ముంబైలోని నారీమన్ హౌస్లో ఉన్నారు. ఇక్కడున్న మన మతాన్ని వాళ్ళు గౌరవిస్తూ వచ్చారు, మన సనాతనాన్ని కూడా వారు అవలంబించారు, మనలాగే బతికారు, మనతోనే బతికారు, మన కల్చర్ని ఇష్టపడ్డారు. ఏ దేశంలో లేనంతగా, ఏ దేశం ఆదరించినంతగా మమ్మల్ని కలుపుకుంది, మమ్మల్ని ఆదరించింది భారతే అని వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు తెలుసా. ఇక ఆ తర్వాత బెల్ఫోర్డ్ డిక్లరేషన్ జరిగింది. ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడింది 1948లో. అంటే 1948 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత ఇక్కడ నుంచి ఇక వారు వారి దేశానికి వెళ్ళిపోవడానికి సన్నద్ధమయ్యారు. వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఇక్కడ మట్టిని, నీరుని తీసుకుని వెళ్ళారు. ఇంకా కొంతమంది ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుని చాలా మంది సెటిల్ అయిపోయారు. అలా ఉన్న వాళ్ళల్లో గుంటూరులో కూడా దాదాపుగా 100 మంది యూదులు, ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. అంటే నిజంగా ఆశ్చర్యం కదా. ప్రపంచం అంతా యూదుల్ని వెలేసినా, ప్రపంచం అంతా ఇజ్రాయెల్ వాళ్ళని అనామకులుగా చూసినా, 1,00,000 మంది ఒకేసారి వచ్చినా సరే చోటు ఇచ్చింది మన మాతృభూమి. ఇక్కడ నుంచి వెళ్ళిన యూదుల్ని బెనీ ఇజ్రాయిల్స్ అంటారు. బెనీ ఇజ్రాయిల్స్ అంటే భారతదేశం నుంచి వచ్చిన ఇజ్రాయిల్ అని పేరు.
ఇజ్రాయిల్స్ అని పేరు. ఇజ్రాయిల్ వారు ఇప్పటికి కూడా అంటే ఈ తరం వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోయి కూడా ఇప్పుడు 70 ఏళ్ళు అయింది కదా, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత వెళ్ళారు. అంటే స్టిల్ ఇప్పటికి కూడా ఈ తరం కూడా ఆనాడు భారత్ చేసిన ప్రేమని, ఆనాడు భారత్ 2000 సంవత్సరాల క్రితం భారత్ ఆదరించిన విధానాన్ని ఈ రోజు కూడా మర్చిపోకుండా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అంటే ఈ జనరేషనే భారత్ని అంత ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే ఒకసారి చూడండి. జనరేషన్ కూడా ఈ సాంప్రదాయాన్ని, భారత సాంప్రదాయాన్ని, భారత్ చూపిన ఆదరణని స్టిల్ ఇప్పటికీ గుర్తుంచుకుంది.